నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నేను కరీంనగర్ నుండి వచ్చానండి. ముందుగా బ్రహ్మర్షి పితామహం పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారికి నా యొక్క పాదాభివందనాలు. నేను ఈ 3 days వర్క్షాప్ వచ్చినండి. సాయంత్రం వచ్చిన తర్వాత ఆ నైటు చాలా ఎనర్జీతోని నైట్ అంతా మెడిటేషన్ చేసినాం. నైటు బయట నేచర్లోకి వెళ్ళిపోయినాం. నేచర్లోకి వెళ్ళి మన మూన్ చూసుకుంటూ పైన చేసుకుంటూ 1 minute 2 minutes అట్లా టోటల్ ఫారెస్ట్ టైప్ ఉంటుందండి ఇక్కడ రిసార్ట్. దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో ధ్యానం చేసినాము. చాలా బీభత్సమైన ఎనర్జీ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నైటు అయిపోయిన తర్వాత తెల్లారి మార్నింగ్ ఎనర్జీ యోగాతో స్టార్ట్ అయిందండి. ఎనర్జీ యోగా చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నము సారు క్లాస్ చెప్పడము, మెడిటేషన్ చేయించడము, మళ్ళీ కూడా బయటకు తీసుకెళ్ళిండు. బయటకు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు జంగల్ లాగా ఉంటుంది కొంచెం. అటు వెళ్ళిన తర్వాత అక్కడ సారు బాల్స్తో ఆడిపించిండండి. బాల్స్తో ఆడిపించి అది చాలా బాగుంది. మరియు ఇప్పుడు ఎండను ఎట్లా కనెక్ట్ కావాలి, సూర్యునితో ఎట్లా కనెక్ట్ కావాలి, అది చాలా బాగా చెప్పించిండు. సూర్యుని ద్వారా మనం ఎనర్జీ ఎలా తీసుకోవాలి, అది చాలా బాగుంది. సారు చాలా మంచి కనెక్ట్ చేయించిండు మాకు. దాని తర్వాత మళ్ళీ నైటు మళ్ళీ మెడిటేషన్ చేయించిన తర్వాత నైటు థర్డ్ రోజు ఆ నైట్ రోజు అయితే మాకు క్యాంప్ ఫైర్ చేయించానండి. క్యాంప్ ఫైర్ అయితే మేము బీభత్సమైన ఎంజాయ్ చేసినామండి. ఒక 3-4 hours కావచ్చు. చాలా ఎనర్జీ, మంచి డ్యాన్సులు చేసినాము. ఇక్కడ దొరకని ఎంజాయ్మెంట్ మాకు ఇక్కడ దొరికింది. మాకు నేచర్తో చాలా కనెక్ట్ చేయించిండు సార్ ప్రబోధ్ మాస్టర్కి అయితే మేము ఈ జీవితాంతం రుణపడి ఉంటాము. ఆ క్యాంప్ ఫైర్లో మాత్రం మంచి డ్యాన్సులు చేసిండు సార్, చేసిండు, మేము చేసినాం. చాలా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ తెల్లారే మాకు ఎనర్జీ యోగా తర్వాత మళ్ళీ క్లాసు చెప్పుకుంటూ చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. నేచర్తోని మొత్తం ఎలా కనెక్ట్ కావాలి ఏందనేది చాలా నేర్పించిండు సారు. కంపల్సరీ మీరు గుడాకేశ చేసిన వాళ్ళు కూడా అందరూ ఈ వర్క్షాప్కి అయితే తప్పకుండా హాజరు కావాలండి. అదే నా యొక్క మనవి. థ్యాంక్ యూ సో మచ్.